దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. నేనైతే నీ కృపను బట్టి నీ మందిరంలో ప్రవేశించదను అని దావీదు అంటున్నాడండి. చూడండి, మరి దావీదు రాజు మరి నీ కృపను బట్టి నీ మందిరంలో నేను ప్రవేశించదను అని చెప్పుచున్నప్పుడు మనం మందిరానికి ఎంత దూరంగా ఉంటున్నామండి. చూడండి, ఆదివారాలు ఎన్నో ఆదివారాలు మనం ఎగ్గొట్టి ఉంటాము. మరి దేవుని చేత మరి ఏ విధంగా మనం ఆశీర్వదించబడతాము? చూడండి, వస్తున్నాము పోతున్నాము అన్నట్లుగానే ఉంటున్నాం, కానీ దేవుని మందిరంలో మనం నాటబడిన వారిగా ఉంటున్నామా? మరి దావీదు మరి మందిరంలో నాటబడి ఉన్నాడు కాబట్టే అతను ప్రజలను వేలుటకు రాజుగా నియమించి ఉన్నాడండి దేవుడు. మరి మనల్ని ఎక్కడ కడుతున్నాడు దేవుడు? మన మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? మందిరానికి రాకుండా ఎగ్గొట్టి మన పనులు మనం చేసుకుంటూ మనం లోకంలో తిరుగుతున్నామా? చూడండి, ఒక్కసారి గమనించుకుందాము. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాము? దేవుని సన్నిధిలో ఉన్నామా, లేకపోతే సాతాను సన్నిధిలో మనం ఉంటున్నామా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. దేవుని మందిరానికి దూరం అవుతే మనకు రావాల్సిన సమస్త ఆశీర్వాదములు కూడా